Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఊరట లభించింది. సంధ్యా థియేటర్ ఘటనలో ఆయన్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ కు చెంచల్గూడ జైలుకు పంపించారు. అయితే గంటల వ్యవధిలోనే ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. అసలు ఇంత త్వరగా అల్లు అర్జున్ కి బెయిల్ ఎలా వచ్చింది, ఆ బెయిల్ పిటిషన్ లో ఉన్న కండిషన్స్ ఏంటి, ఇలా అనేక విషయాల గురించి మనకి క్లారిటీ ఇవ్వడానికి సైకాలజిస్ట్ అడ్వకేట్ అయిన పూజారి నాగేశ్వరరావు గారు ప్రస్తుతం నాతో పాటు రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఇంత తొందరగా అల్లు అర్జున్ కి బెయిల్ ఎలా వచ్చిందనే దాని మీద పెద్ద టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆ బెయిల్ లో ఉన్న కండిషన్స్ ఏంటి? ఇంత తొందరగా బెయిల్ రావడానికి అంటే ఏంటంటే ఆల్రెడీ దాన్ని వాళ్ళ మధ్యాహ్నం లంచ్ మోషన్ మూవ్ చేశారు. జనరల్ గా లంచ్ మోషన్ అంటే ఏంటంటే మనకి ఏదైనా అర్జెన్సీ ఉన్నప్పుడు కోర్టు ఇమ్మీడియట్లీ విని దానిపైన మనకు ఆర్డర్స్ అనేదాన్ని మనం జనరల్ కోర్టు భాషలో లంచ్ మోషన్ అంటాం. సో ఎప్పుడైతే వీళ్ళు లంచ్ మోషన్ మూవ్ చేశారో అప్పుడు కోర్టు పర్మిషన్ ఇచ్చింది 4 o'clock వినటానికి. సో 4 o'clock విన్నప్పుడు ఏమైందంటే జనరల్ గా స్క్వాష్ పిటిషన్ వేశారు. స్క్వాష్ పిటిషన్ లో ఏమంటే అరెస్ట్ చేయొద్దు అని వేస్తారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి అరెస్ట్ కాకముందు మనం స్క్వాష్ పిటిషన్ వేసి దాంట్లో వాళ్ళు అరెస్ట్ కావద్దు అనేది మనం ప్రేయర్ చేస్తాం మనం. సో ఈ కేసులో ఏమైందంటే 4 o'clock వాదనలు వింటా అనే టైం కల్లా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో జడ్జి కూడా ప్రవేశపెట్టడం జరిగింది. జరిగిన తర్వాత జడ్జి గారు 14 days రిమాండ్ విధించారు. అక్కడ నుంచి చెంచల్గూడకు తీసుకెళ్లారు. ఈ లోపు 4:30కి ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినాయో దాంట్లో ఎప్పుడైతే అరెస్ట్ అయినప్పుడు ఏమైందంటే స్క్వాష్ లో వేసిన నాట్ టు అరెస్ట్ అనే పిటిషన్ ఇన్ఫ్రాక్షన్స్ అయిపోతుంది, అంటే అది పనికి రాకుండా అయిపోతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ నాంపల్లి కోర్టులో రిమాండ్ కు తరలించారు అని చెప్పారో స్క్వాష్ పిటిషన్లు ఏం చేశారంటే ఇమీడియట్లీ ఇంట్రీమ్ బెయిల్ వేశారు. సో ఆ ఇంట్రీమ్ బెయిల్ వేయడం ద్వారా ఆర్గ్యుమెంట్ జరిగి ఆ ఇంట్రీమ్ బెయిల్ అనేది కోర్టు గ్రాంట్ చేయడం జరిగింది. సో జనరల్ ఏంటంటే స్క్వాష్ పిటిషన్ లో ఇంట్రీమ్ బెయిల్ అనేది ఎక్కడ ఇవ్వరు. ప్రొవిజన్ ఉంది మనకు, సుప్రీంకోర్టులో 1-2 కేసులలో ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు. దాని తర్వాత మనకు తెలంగాణ హైకోర్టులో మన జడ్జిమెంట్ ఉంది, మన ఆఫీస్ నుంచి ఒక జడ్జిమెంట్ ఉంది, సిఆర్ఎల్పి నెంబర్ 6924/2023. దట్ ఈస్ ద ఫస్ట్ కేస్ ఇన్ తెలంగాణ. స్క్వాష్ పిటిషన్ లో ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వడం అనేది ఫస్ట్ కేసు అది. సో దాన్ని బేస్ చేసుకొని ఇవాళ అల్లు అర్జున్ గారికి ఆర్డర్ కాపీని ఏదైతే మన ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్డర్ కాపీ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇవాళ ఇంట్రీమ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికే సంధ్యా థియేటర్ తరఫున 3 అరెస్ట్ చేశారు. కానీ అల్లు అర్జున్ A11 గా ఉన్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? జనరల్ గా నాన్ బెయిలబుల్ సెక్షన్ అంటేనే అరెస్ట్ చేయటం మేడం. సో ఈ A11 గా ఉన్న వ్యక్తిని ఇంత ఇమ్మీడియట్ గా A11, A12, A20, A100 అనేది కాదు క్వశ్చన్. అక్కడ పెట్టిన సెక్షన్ అనేది అబోవ్ 7 years పనిష్మెంట్ ఉందా లేదా చట్ట ప్రకారం అనేది చూస్తారు. సో ఈ ప్రత్యేకమైన కేసులు ఏంటంటే మనకు బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ 105 పెట్టారు. 105 అంటే ఏంటంటే కాజింగ్ టు డెత్, అంటే మన చర్య వల్ల ఎవరన్నా చనిపోతే 105 అంటాం మనం దాన్ని. సో ఈ కేసుకు వచ్చరికి ఏమైందంటే 105 లో 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఇంటెన్షన్ టు కాజ్ టు డెత్ అని అంటాం, అంటే మనం ఇంటెన్షనల్ గా ఏదైనా ఒక వ్యక్తిని మనకు ఇంటెన్షన్ నుండి మన ఇంటెన్షన్ వల్ల ఎవరైనా వ్యక్తి చచ్చిపోతే అరెస్ట్ చేస్తారు. తర్వాత రెండోది నాలెడ్జ్ బట్ నో ఇంటెన్షన్ అంటారు, అంటే మనకు అక్కడ ఏదో జరగబోతుందని ఒక నాలెడ్జ్ ఉంటది కానీ మనకు ఇంటెన్షన్ ఏమి ఉండదు, చనిపోవడానికి సంబంధించి ఇంటెన్షన్ ఏమి ఉండదు. సో ఈ పర్టికులర్ కేసులో వచ్చినప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారికి నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే సంధ్యా థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాట కానీ లేకపోతే లాఠీ చార్జ్ కానీ ఇంకేదేమైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆయనకు ఇంటెన్షన్ ఉంది. కానీ ఆయనకు ఎవరికి హాని కలిగించాలనే ఆయనకు నాలెడ్జ్ ఉంది కానీ ఎవరికి హాని కలిగించాలనే ఇంటెన్షన్ లేదు అనేది స్పష్టంగా ఉన్నది. సో ఎక్కడైతే ఒక వ్యక్తికి నాలెడ్జ్ ఉండి ఇంటెన్షన్ ఉండదో దాన్ని మనం 105 కింద తీసుకోవచ్చు. సో 105 అనేది ఏంటి అంటే 10 years కానీ లైఫ్ ఇంప్రెస్మెంట్ కానీ పడే అవకాశం ఉంటుంది. సో అలాంటి కేసులలో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అయితే అంతమందిని అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే ఆల్రెడీ ఒక 7-8 మందిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ క్లియర్ గా. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో.
ఆయన్ని జంచెల్గూడ జైలుకి రిమాండ్ కి పంపించారు. ఇటువైపు చూస్తే బెయిల్ వచ్చేసింది. మరి ఇవాళే రిలీజ్ చేస్తారా? టైం పట్టే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ వాళ్ళ రిలీజ్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయండి. డెఫినెట్లీ ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ జైలర్ గారికి గనక ఆ 50,000 పర్సనల్ సెక్యూరిటీ కనుక ప్రొడ్యూస్ చేస్తే ఇమీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పేసి హైకోర్టు నుంచి డైరెక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంటారో జైలర్ గారు ఇమీడియట్లీ వదిలిపెట్టాల్సిందే. అల్లు అర్జున్ అరెస్ట్ తో చట్టం ముందు అందరూ సమానులే అనే మెసేజ్ వెళ్ళింది జనంలోకి ఇమ్మీడియట్ గా. కానీ ఇప్పుడు ఒకేసారి బెయిల్ రావడంతో డబ్బుంటే ఏదైనా అయిపోతుంది అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి ఏం సమాధానం చెప్పొచ్చు? ఆ విషయం మనం చాలా సందర్భాల్లో చెప్పినాం మేడం. చట్టం ముందు అందరు సమానమే. అది పేదవాళ్ళు అయినా సరే, నేనైనా, సీఎం అయినా, పిఎం అయినా ఎవరైనా సమానమే. ఎట్లయితే అరెస్టుకు అవకాశం ఉందో బెయిల్ కూడా అంతే. ఇప్పుడు బెయిల్ కూడా అంతే. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఒక్కని కేసులో ఇవ్వలేదు కదా. ఇప్పుడు స్పాష్ పిటిషన్ లో ఇంట్రీమ్ బెయిల్ అనేది ఆయన ఒక్క కేసులు ఇవ్వలేదు. ఇంతకు ముందు మన ఆఫీస్ నుంచి వచ్చిన కేసులో ఒక సామాన్య వ్యక్తికి ఇచ్చారు. అది అటెంప్టివ్ మర్డర్ కేసు. అది అటెంప్టివ్ మర్డర్ కేసులో ఒక సామాన్య వ్యక్తికి కూడా సేమ్ ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రపంచానికి తెలియకపోవచ్చు. అందరూ ఏమనుకుంటారు అంటే డబ్బు ఉంది కాబట్టి గంట సేపట్లో బెయిల్ వచ్చిందనో అనుకుంటారు, కానీ అట్లా ఏం లేదు. యాజ్ పర్ ప్రొసీడింగ్స్ ప్రకారమే హైకోర్టు గంటన్నర వాదనలు విన్న తర్వాతనే బెయిల్ ఇవ్వడం జరిగింది. లాయర్ గారు ఒకవైపు చూస్తే సంధ్యా థియేటర్ దీనికి మాకు సంబంధం లేదు ఈ ఘటనకి అని చెప్తోంది. ఇంకొక వైపు చూస్తే అల్లు అర్జున్ కూడా ఏ తప్పు చేయలేదు అంటున్నారు. ఇటువైపు చూస్తే ప్రభుత్వం నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమాలకి బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్ ఏమీ ఉండవని ప్రభుత్వం అక్కడికి చేతులు దులుపుకుంది. మరి ఇందులో తప్పెవరిది? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా కూడా అక్యూజ్డ్ అయిన పర్సన్స్ ఎవరైనా కూడా నా తప్పు లేదనే వాదిస్తారు. ఓకే, ఇక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళు తప్పించుకున్నా, లేకపోతే అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చినా, లేకపోతే ప్రభుత్వం బెనిఫిట్ షోలు రద్దు చేసినా, అక్కడైతే వాస్తవం ఏముంది అంటే నెగ్లిజెన్సీ వల్ల ఒక ప్రాణం అయితే పోయింది. ఆ నెగ్లిజెన్సీ అనేది పోలీసు వాళ్ళు చేశారా, లేకపోతే సంధ్యా థియేటర్ యాజమాన్యం చేశారా, లేకపోతే అల్లు అర్జున్ వాళ్ళకి సంబంధించి చేశారా, లేకపోతే ప్రభుత్వం చేసిందా అనేది మాత్రం అది ద కోర్ట్ విల్ డిసైడ్. ఎందుకంటే మనకు ట్రయల్ ఉంది. ట్రయల్ కోర్టులో మనకు దాన్ని డిసైడ్ చేసిన తర్వాత ఆ నెగ్లిజెన్సీకి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళందరికీ శిక్ష చేసే అవకాశం ఉంటుంది. ఓవర్ హైప్, పైగా 2-3 రోజుల్లోనే మొత్తం డబ్బు రాబట్టుకోవాలి, రికార్డ్స్ బ్రేక్ చేయాలనే ఒక పెద్ద ఆలోచన ఏదైతే ఉందో అది ఇలాంటి పరిణామాలకి దారితీసినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక మీదటైనా సినిమా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎక్కడైనా కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిందే కదా. డెఫినెట్లీ అది కంపల్సరీ. వీళ్ళు అంటే ఇక్కడ దీంట్లో ఏంటంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ప్రోగ్రామ్ కి అనేది పీపీ గారు చెప్తున్నారు. లేదు మేము ఇంటిమేషన్ ఇచ్చినాము ఇవ్వాల్సిందని బాధ్యత అని వాళ్ళు చెప్తున్నారు. ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఎక్కడైనా సరే, పబ్లిక్ సంబంధించి ఏది జరిగినా సరే కంపల్సరీ బాధ్యత నిర్వహించే వాళ్ళది, పోలీసు వాళ్ళది, ఇద్దరిది ఉంటుంది. ఒక్క తరపు నుంచే ఉండదు. కోర్టు ఇప్పుడు 4 వారాల బెయిల్ ఇచ్చింది కదా, ఆ తర్వాత ఈ కేసు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? 4 వారాలది ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు అంతే. అంటే ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయకుండా మీరు ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చామని చెప్పారు. ఈ ఇంట్రీమ్ బెయిల్ సమయంలో రెగ్యులర్ బెయిల్ కి సంబంధించిన ప్రొసీడింగ్స్ తీసుకోమని చెప్పారు. అంటే ఇక్కడ ఇంట్రీమ్ బెయిల్ వచ్చినంత మాత్రాన మొత్తం బెయిల్ వచ్చినట్టు ఏం కాదు. ప్రస్తుతానికి అంత అర్జెంట్ గా అరెస్ట్ చేసి జైలు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తాడు, ఆయన పారిపోడు. ఓకే, ఆయన సాక్షుల్ని బెదిరించట్లేదు అని చెప్పేసి మనకు ఇంట్రీమ్ బెయిల్ ఇస్తారు. తర్వాత మళ్ళీ ఇంట్రీమ్ బెయిల్ మీద వచ్చిన తర్వాత వీళ్ళు రెగ్యులర్ ప్రొసీడింగ్స్ లో కంపల్సరీ రెగ్యులర్ బెయిల్ వేసుకోవాల్సిందే. మళ్ళీ రెగ్యులర్ బెయిల్ వేసుకొని మళ్ళీ దాని మీద వాదన లేని మళ్ళీ రెగ్యులర్ బెయిల్ కూడా ఇస్తారు. ఆ లోపు ఏది 4 వీక్స్ లోపు. దాని తర్వాత ట్రయల్ జరుగుతుంది. ఇక ట్రయల్ లో కోర్ట్ విల్ డిసైడ్ ఏం జరిగింది అనేది. కోర్ట్ విల్ డిసైడ్. రేవతి భర్త ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్టుగా నాకు తెలియదు, టీవీలో చూసి తెలుసుకున్నాను, ఆయన అరెస్ట్ అవుతారు అనే విషయం తెలిస్తే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు, అవసరమైతే ఇప్పుడు ఈ కేసును ఉపసంహరించుకుంటాను, విత్డ్రా చేసుకుంటాను అని ఆయన అన్నారు. అలాంటి ఛాన్స్ ఏమైనా ఉంటుందా ఇప్పుడు ఈయన కంప్లైంట్ చేసిన వ్యక్తికి? ఇప్పుడు ఆయన ఓన్లీ స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారు. ఆల్రెడీ దీనికి సంబంధించి చాలా మంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. సో ఆయన స్టేట్మెంట్ ద్వారానైతే ఏమైనా ఎవరిని వదిలిపెట్టారు. ఆయన ఒకవేళ ఏదైనా కాంప్రమైజ్ కావాలనుకుంటే డెఫినెట్లీ ఆయన వెళ్ళి కోర్టులో కాంప్రమైజ్ పిటిషన్స్ వేసుకుంటే ద కోర్ట్ విల్ డిసైడ్ అరెస్ట్ చేయాలా వద్దా ఏందనేది ద కోర్ట్ విల్ డిసైడ్. థ్యాంక్ యూ లాయర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.